సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మిలికితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. రెవెన్యూ సదస్సులో వచ్చిన పెండింగ్ ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులు, రీసర్వే ఫిర్యాదులు, ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ, ల్యాండ్ బ్యాంక్, కోర్టు కేసులు, వక్ఫ్ ఆస్తుల సర్వే వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. పెండింగ్ లో ఉన్న పనులకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేస్తే పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుంది అని కలెక్టర్ హామీ ఇచ్చారు. రైతులు ఎటువంటి ఇబ్బందులకు గురికాకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. నిర్దేశించిన పూర్తి చేసిన గోకులాలపై ఆరా తీశారు. రానున్న 2 రోజుల్లో వాటిని సైతం 100% పూర్తి చేయాలని ఆదేశించారు. మార్కెటింగ్, మత్స్య, ఉద్యాన పరిశ్రమలు, గృహ నిర్మాణ శాఖల టార్గెట్స్ అచీవ్మెంట్ పై ఆరా తీసి పనులు వేగవంతం చేయడానికి సూచనలు తెలియజేశారు. సమీక్షకు జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, జడ్పీ సీఈఓ శ్రీధర్ రాజా, సిపిఓ లక్ష్మీ ప్రసన్న, టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, ఐసీడీఎస్ పీడీ బి శాంతిశ్రీ, డ్వామా పీడీ సుధాకర్, హౌసింగ్ పీడీ నగేష్, జిల్లాలోని ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, జిల్లా మండల స్థాయి అధికారులు హాజరయ్యారు. ప్రజల్లో చైతన్యం కల్పించి సైబర్ నేరాలపై వారికి సంపూర్ణ అవగాహన కల్పించడం ద్వారా సైబర్ నేరాలను అడ్డుకట్ట వేయవచ్చని జనసేన నాయకులు, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. జిల్లాలో మొదటిసారిగా ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన సదస్సుల కోసం ఏర్పాటు చేయబడిన జయరాజ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రారంభోత్సవాన్ని మండలంలోని శివాని కళాశాలలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ దానేటి శ్రీధర్ మాట్లాడుతూ సైబర్ నేరాలను జిల్లాలో ఏ విధంగా కట్టాలి, ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేయాలనే విషయంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జయరాజ్ కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు చదువు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాల కోసమే ఎదురు చూడకుండా తాము ఎంచుకున్న రంగాల్లో రాణించేందుకు కృషి చేయాలని సూచించారు. జయరాజ్ కరోనా వేళ సమయం వృధా చేయకుండా సైబర్ నేరాల నియంత్రణ అవగాహన పెంచుకొని తనకు సహాయం చేయాలని కోరారని తెలిపారు. జయరాజ్ లో ఉన్న పట్టుదల, కృషి చూసి తాను సహాయం చేసేందుకు ముందుకు వచ్చినట్లు వివరించారు. సెల్ ఫోన్ వినియోగం ద్వారా ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దని, కేవలం మంచి కోసం ఫోన్ ను వినియోగించాలని సూచించారు. అలాగే ట్రస్ట్ ఫౌండర్ జయరాజ్ మాట్లాడుతూ తాను గత 4-5 ఏళ్లుగా సైబర్ నేరాలపై తాను పూర్తిగా పరిశోధనలు చేశానని, ప్రజలు ఎలా మోసపోతున్నారో తెలుసుకుంటే ఎంతో బాధ కలిగిందని అన్నారు. అనంతరం జయరాజ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సైబర్ చైతన్య యాత్ర, తెలుగు సైబర్ సొల్యూషన్స్ పోస్టర్లను ఆవిష్కరించారు. కళింగ కోమటి సంఘ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఇటీవల రాజీనామా చేసిన బోయిన గోవిందరాజులు రాజీనామాను తిరిగి ఉపసంహరించుకోవాలని కళింగ కోమటి సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావు కోరారు. నగరంలోని కళింగ వైశ్య కళ్యాణ మండపంలో రాష్ట్ర కళింగ కోమటి సంఘం మహాసభ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్రలోని కళింగ కోమటి సంఘ ప్రతినిధులు అంతా ఏకతాటిపై నిలిచి గోవిందరాజులు రాజీనామాను వెనక్కి తీసుకోవాలని తీర్మానం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ కొందరు తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు వ్యక్తిగత విషయాలను వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇది తగదు అని అన్నారు. సోషల్ మీడియా వేదికగా కొందరు చేసిన అనుచిత వ్యాఖ్యల వల్లే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న బోయన గోవిందరాజులు మనస్తాపం చెంది అధ్యక్ష పదవికి రాజీనామా చేశారని వెల్లడించారు. తమ సామాజిక వర్గం సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి బోయన గోవిందరాజులు ఎంతగానో కృషి చేశారని, అంతా సమిష్టిగా ఉంటూ ఓబీసీ సాధించుకోవాల్సిన సమయంలో ఇటువంటి తగాదాల వల్ల సామాజిక వర్గ ప్రతినిధులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. బోయన గోవిందరాజులు రాజీనామా రాజకీయ సమస్యగా మారిందని, ఈ పరిస్థితికి ఎవరు తీసుకొచ్చారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. కోరాడ హరిగోపాల్, కోనర్క్ శ్రీను, కోరాడ రమేష్, అందవరపు సంతోష్, అందవరపు ప్రసాద్, పివి రమణ తదితరులు పాల్గొన్నారు. గిరిజన ఉత్పత్తులని రాష్ట్ర ప్రభుత్వం జీసీసీ ద్వారా ఎందుకు కొనుగోలు చేయడం లేదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కమిటీ సభ్యులు సిర్ల ప్రసాద్, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి నెమ్మక అప్పన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం కొత్తూరు మండలం ఇరపాడుగూడ, కొత్తగూడ, గొట్టుపల్లి, బోతలగూడ తదితర గ్రామాల్లో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, జీసీసీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మధ్య
గిరిజన ఉత్పత్తులు 21 రకాల ఉత్పత్తులను 2027 వరకు కొనుగోలు చేస్తామని అగ్రిమెంట్ చేశారని, ఇప్పుడు కొనుగోలు చేయకపోవడంతో గిరిజనులు తీవ్ర దోపిడీకి గురవుతున్నారని ఆరోపించారు. గిరిజన ఉత్పత్తులను బయట వర్తకులు కొంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫైన్ వేయడంతో గిరిజన ఉత్పత్తులు గిట్టుబాటు ధర లేక తీవ్ర అన్యాయం గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీడిపిక్కలు 80 కేజీల బస్తాకు 16,000 రూపాయలు చెల్లించి రాష్ట్ర ప్రభుత్వం జీసీసీ ద్వారా ఆర్బీకేల్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తొంగలు తొక్కిందని ఆరోపించారు. జిల్లాలో షెడ్యూల్ ఏరియాతో కూడిన ఐటీడీఏని ఏర్పాటు చేయాలని కోరుతూ మార్చి 25వ తేదీన చలో కలెక్టరేట్ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు రామారావు, ముఖలింగం, కృష్ణ, రమణ, మోహన్, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. రైస్ మిల్ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని, పీఎఫ్, ఈసీఐ చట్టబద్దమైన సౌకర్యాలు అమలు చేయాలని రైస్ మిల్లులు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ బి వాసుదేవరావు డిమాండ్ చేశారు. సిఐటియు అనుబంధ రైస్ మిల్లుల వర్కర్స్ యూనియన్ జిల్లా 4వ మహాసభ ఈ రోజు కోటబొమ్మాలిలో జరిగింది. ముందుగా కొత్తపేట జంక్షన్ నుండి కోటబొమ్మాలి సంత మైదానం వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జరిగిన రైస్ మిల్లులు కార్మికుల యూనియన్ జిల్లా కన్వీనర్ హెచ్ ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో ఆయన మాట్లాడుతూ రైస్ మిల్లుల యాజమాన్యాలు కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వడం లేదని, పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయడం లేదని అన్నారు. కార్మికులకు చట్టబద్దమైన సౌకర్యాలు అమలు చేయకుండా తీవ్ర శ్రమ, దోపిడీకి గురి చేస్తున్నాయని ఆరోపించారు. రైస్ మిల్లుల యాజమాన్యాలు కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరి వీడి వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్ కార్మికులు బస్తాలు మోసినప్పుడు నడుం జారిన, యంత్రాల వద్ద ప్రమాదాలకు గురైన యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని, కార్మికులకు ఎటువంటి ఆసరా ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహాసభలో రైస్ మిల్ వర్కర్స్ యూనియన్ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా కె సూరయ్య, అధ్యక్షులు కె కేశవరావు, ప్రధాన కార్యదర్శిగా హనుమంతు ఈశ్వరరావు, ఉపాధ్యక్షులుగా గొండు నీలన్న, టి లక్ష్మీనారాయణ, సహాయ కార్యదర్శులుగా డొక్కర కామయ్య, ఎస్ ఆనందరావు, కోశాధికారిగా బోర శ్రీనులతో పాటు 15 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. శాసనసభ మండలి సభ్యులలో కొత్త ఉత్సాహం నింపేందుకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు చొరవతో బడ్జెట్ సమావేశాలలో భాగంగా పలు క్రీడలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. గతంలో ఇటువంటి మంచి సంప్రదాయం ఉండేదని, మళ్లీ ఇన్నాళ్లకు ఇటువంటి సంప్రదాయాన్ని తెరపైకి తీసుకురావడం, అందుకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, అధినేత నారా చంద్రబాబు నాయుడు చొరవ చూపడం సంతోషదాయకం అని అన్నారు. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అచ్చెన్నాయుడు టీం, నాదెండ్ల టీం క్రికెట్ లో నువ్వా నేనా అన్న విధంగా తలపడ్డాయి. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు తన కాలేజీ రోజులను తలుచుకొని తోటి సభ్యులతో ఉల్లాసంగా గడిపారు. శాసనసభ్యుల చలోక్తులతో ప్రాంగణంలో సందడి నెలకొంది. ప్రతిరోజు ఒత్తిళ్లతో సతమతం అయ్యే తమకు ఇటువంటి క్రీడా పోటీలు మనోల్లాసం కలిగించడంతో పాటు క్రీడా స్ఫూర్తి చాటేందుకు ఉపయోగపడతాయని, గెలుపు ఓటములు ఎలా ఉన్నా వివిధ ప్రాంతాల సభ్యుల మధ్య సహృద్భావ వాతావరణం నెలకొనడం ఖాయం అని అన్నారు. త్రోబాల్, టగ్ ఆఫ్ వార్, క్రికెట్, వాలీబాల్, షటిల్ పోటీల్లో పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. టగ్ ఆఫ్ వార్ లో విమెన్ టీం నెగ్గింది. వీరందరినీ మంత్రి అచ్చెన్నాయుడు ఎంతగానో ఉత్సాహపరిచారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరి అని, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా వ్యాయామం చేయడం మానుకోకూడదని, మానసికంగా దృఢంగా ఉండడం, శారీరకంగా దృఢంగా ఉండడం అన్నవి ఓ ప్రజాప్రతినిధికి ఎంతో అవసరం అని అభిప్రాయపడ్డారు. 3 రోజుల పాటు సాగే ఈ పోటీలలో అంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కొత్త తరంతో పోటీ పడి వివిధ క్రీడాంశాలలో పాల్గొనడం కూడా తనకు ఓ మంచి అనుభవం అని మంత్రి అన్నారు. ప్రభుత్వ మహిళా కళాశాలలో యాన్యువల్ అకాడమిక్ ఆడిట్ 2023-24, 2024-25 సంవత్సరాలకు ఆడిట్ చేయడానికి ఈ నెల 17-18 తేదీలలో సిసిఈ టీం కళాశాలకు విచ్చేశారు. వచ్చే సంవత్సరంలో నాక్ గ్రేడ్ కోసం వెళ్లబోతున్న కాలేజీలకు సిసిఈ నుండి సభ్యులు వచ్చి పరిశీలించి తగిన సలహాలు, సూచనలు ఇవ్వడం ఆనవాయితీ. నాక్ అసెస్మెంట్ కి వెళ్లబోయే ముందు మరలా వస్తారు. దీనిలో భాగంగా సిసిఈ నుండి ఓఎస్డి డాక్టర్ కె విజయబాబు, డాక్టర్ టి జాన్ కిరణ్, ఓఎస్డి మిస్టర్ ఈ వరప్రసాద్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారు కళాశాలలోని ఆయా డిపార్ట్మెంట్లోని కరికులర్, కో కరికులర్, ఎక్స్ట్రా కరికులర్ కార్యక్రమాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. తర్వాత లైబ్రరీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఐక్యూఏసీ మొదలైన శాఖలలో కూడా సంబంధిత రికార్డులను పరిశీలించారు. లోటుపాట్లను గమనించి తగు సలహాలు, సూచనలు ఇచ్చారు. తర్వాత విద్యార్థినులతో కూడా మాట్లాడి వారి విషయాలు అడిగి తెలుసుకున్నారు. 2 రోజుల పరిశీలన అనంతరం
ముగింపు సభలో వారు మాట్లాడుతూ ప్రస్తుతం కళాశాలకు ఉన్న ఏ గ్రేడ్ను నిలబెట్టుకుంటూనే ఆ గ్రేడ్ పెరిగే దిశగా కృషి చేయాలని ఆడిట్ టీం తెలిపారు. కళాశాలలో ఉన్న అధ్యాపకులు అందరూ కలిసికట్టుగా టీమ్ స్పిరిట్ తో పనిచేస్తున్నారని అభినందించారు. ఇటువంటి అధ్యాపక సిబ్బందికి చక్కని దిశానిర్దేశం చేసి గ్రేడ్ పెరిగే విధంగా కృషి చేయాలని ప్రిన్సిపల్ గారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ పి శంకర్ నారాయణ, అకాడమిక్ కోఆర్డినేటర్ సిహెచ్ కృష్ణారావు, ఐక్యూఎస్సీ కోఆర్డినేటర్ ఎస్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ డెలివరీ బాయ్స్ గ్యాస్ సిలిండర్ ధర కన్నా అధికంగా తీసుకుంటే అధికారులు ఫిర్యాదు చేయాలని సివిల్ సప్లై డిటి చక్రవర్తి సూచించారు. గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు సరఫరా చేసేటప్పుడు గ్యాస్ డెలివరీ బాయ్లు అదనపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో సివిల్ సప్లై శాఖ అధికారులు శ్రీకాకుళంలోని శ్రీదేవి ప్రసాద్, హెచ్పి, భారత్ గ్యాస్ ఏజెన్సీలలో చక్రవర్తి డెలివరీ బాయ్లు డీలర్లతో సమావేశం నిర్వహించి అదనపు వసూలు చేయరాదని, ఇటీవల జిల్లా కలెక్టర్ కు కూడా ఓ మహిళ ఫిర్యాదు చేసిందని, ఉన్నత అధికారులు ఈ విషయంలో సీరియస్ గా ఉన్నారని, ఇకపై ఎలాంటి వసూలు చేయొద్దని హెచ్చరించారు. ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవు అని అన్నారు. బిల్లులో ఉన్న డబ్బుల కన్నా అదనంగా వసూలు చేయరాదని, దీనిపై విస్తృతంగా అవగాహన కల్పించాలని డీలర్లకు కూడా సూచించారు. డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో ఈ నెల 15వ తేదీ నుండి 17వ తేదీ వరకు జరిగిన డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ 26వ ఇంటర్ కొలిజియేట్ ఆటల పోటీల్లో శ్రీకాకుళంకు చెందిన జెమ్స్ మెడికల్ కళాశాల విద్యార్థి సత్తా చాటారు. టేబుల్ టెన్నిస్ లో తమ కళాశాల విద్యార్థి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం వారికి అభినందనలు తెలిపారు. జిల్లాలో మెడికల్ కళాశాల ఖ్యాతిని రాష్ట్ర స్థాయిలో నిలిపారని, ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని అన్నారు. విజేత కనకరాజును ఈ సందర్భంగా స్పోర్ట్స్ కమిటీ సెక్రటరీ రవితేజ, డాక్టర్ పాటిల్, ఫిజికల్ డైరెక్టర్ జగదీశ్వరరావు విజేతకు అభినందనలు తెలియజేస్తూ ప్రోత్సహించారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో జరుగుతున్న ఏపీ లెజిస్లేటర్ స్పోర్ట్స్ మీట్ 2025 క్రికెట్ పోటీలలో 2వ రోజు శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొన్నారు. 3 రోజుల పాటు ఈ క్రీడా పోటీలు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ క్రీడలపై ఉన్న మమకారంతో అందరూ ఉత్సాహంగా ఈ పోటీలలో పాల్గొని వారి నైపుణ్యాన్ని, క్రీడా అభిమానాన్ని చాటుకుంటున్నారని అన్నారు. ఈ క్రీడల్లో పాల్గొనడం, చదువుకున్న రోజులు గుర్తొస్తున్నాయని, వయసుతో నిమిత్తం లేకుండా అందరూ ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా, స్నేహభావంతో పాల్గొని పండుగ వాతావరణం కనిపిస్తుందని అన్నారు. మంచి అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నగరంలోని 21వ డివిజన్ పరిధి బాకర్ సాహెబ్పేటలో జరిగిన శ్రీ పాదాలమ్మ తల్లి పండుగ మహోత్సవాల్లో భాగంగా తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి అమ్మవారిని దర్శించుకున్నారు. జిల్లా హరికృష్ణ యువసేన అధ్యక్షులు 21వ డివిజన్ సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు లొట్టి సూరిబాబు ఆహ్వానం మేరకు వారి ఇంటికి గొండు స్వాతి శంకర్ వెళ్లి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ప్రజలందరికీ అమ్మవారు చల్లగా దీవించాలని ఆమె ఆకాంక్షించారు. పలువురు టీడీపీ నాయకులు సూరిబాబు ఇంటికి వెళ్లి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు సీనియర్ ప్రొఫెషనల్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ కోర్సును నిర్వాహకులు ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుండి 20 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెడ్ క్రాస్ ప్రథమ చికిత్సా శిక్షకులు డాక్టర్ శ్రీకాంత్, ప్రోగ్రామ్ మేనేజర్ గొలివి రమణ, కోఆర్డినేటర్ సత్యనారాయణలు ప్రథమ చికిత్సలో శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణలో భాగంగా హై బీపీ, గుండెపోటు, సిపిఆర్ ప్రక్రియపై అవగాహన, ఆపద సమయాల్లో గాయాలు, కట్లు కట్టుట, పాము కాటు, తేలుకాటు, గుండెపోటు వచ్చిన వారికి ప్రథమ చికిత్స, కరెంటు షాకుకు తగిలిన వారికి చికిత్స, రోడ్డు ప్రమాదాలలో గాయపడిన వారికి, ఫిట్స్ వచ్చిన వారికి ప్రథమ చికిత్స, ఇటువంటి మరిన్ని అంశాలపై ఈ రోజు అవగాహన కల్పించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ప్రథమ చికిత్స నేర్చుకుని ఆపదలో ఉన్న వారి ప్రాణాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులు కళ్యాణ్, బి చిన్మయరావు, రెడ్ క్రాస్ సిబ్బంది ఏవో నరసింగరావు, మేనేజర్ గుణాకర్ రావు, పి చైతన్య కుమార్ తదితరులు పాల్గొన్నారు. గోంగూరతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
గోంగూరను పొంటికూర అని కూడా పిలుస్తుంటారు. పొల్లటి ఆ పొంటికూర ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యానికి అవసరమైన సి విటమిన్, ఏ, బి, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, రైబోఫ్లావిన్, కెరోటిన్ ఉన్నాయని వారు చెబుతున్నారు. పొంటికూర తింటే కాలేయానికి మంచిదని, లివర్ టాక్సిన్లను, కొవ్వును తగ్గిస్తుంది. గోంగూర ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి మర్నాడు పరగడుపున ఆ నీటిని తీసుకోవడం వలన బీపీ కంట్రోల్లో ఉంటుందని, అలాగే కొవ్వు తగ్గుతుందని పలు పరిశోధనలలో తేలినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. క్యాన్సర్ ప్రమాదం నివారించడంలో గోంగూర కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఐరన్ లోపాన్ని సరిదిద్దుతుంది. జట్టును ఆరోగ్యంగా ఉంచుటలో కీలక భూమిక పొంటికూర పోషిస్తుందని వారు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈ రోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. గొప్పవారు నిజాన్ని దాస్తారు, అభాగ్యులు అబద్ధాల్ని మోస్తారు. ప్రకృతి ఎప్పుడూ నిజాన్నే గుణపాఠంగా నేర్పును. ఓటమిని ఓడించడానికి కావలసినది ధైర్యం కాదు, ఓర్పు. ఆధ్యాత్మిక అనుభూతి పొందడానికి కావలసినది ఆశ కాదు, విశ్వాసం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్ లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నీ మాటే మా బాట.